मैंने व्हीकल तो सेम ही रहती हमारे लेकिन वहाँ होगा भाई आ जाएंगे పార్థసారథి మా తమ్ముడు వాడు ఇక్కడ వ్యాపారులు దంతాలపల్లిలో స్టాఫ్ నర్స్ జాబ్ చేసుకుంటాడు. సండే వచ్చిందని ఇంటికి పోయి సెలవు వచ్చిందని ఇంటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాడు సార్. దారి మధ్యలో ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. ఎవరు పొద్దున్నకి వచ్చేసరికి ఇంటికి రాలేదంటే ఫోన్ చేస్తే ఇక్కడ రోడ్డు పక్కన పడిపోయినాడు అని చెప్పారు. స్టేషన్ వాళ్ళు ఫోన్ చేశారు. తీరా చూస్తే ఎవరో ఏదో చేశారంటున్నారు. ఎవరు ఏం చేశారు అనేది వివరాల్లోకి మీరే కనుక్కోవాలి. మా వాడికి న్యాయం జరగాలి. మా వాడు చాలా మంచోడు. బీపీఎల్లో ఒకసారి వాడి మీద అటాక్ జరిగింది. బీపీఎల్లో జాబ్ చేసేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎవరో వెనక నుంచి ఇచ్చేసారు. ఎవరనేది ఇంకా కాలేదు. 1 సంవత్సరం వెనకబడి అటాక్ చేయాలని అనుమానం అంటే వాళ్ళ వైఫ్ ఇంతకుముందు ఒక అతనితో ఇబ్బంది పడితే మేము అక్కడ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. ఇంకంతా బాగానే ఉంటామని చెప్పి రాసిచ్చారు. కానీ సడన్గా చూసి ఇప్పుడు మా తమ్ముడిని ఇట్లా చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు బాగానే ఉంటున్నారు. మరి ఇప్పుడు అంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని నాకు అర్థం కావదండి. పొద్దునే పార్థసారథి ఉంటున్నాడు. నిన్న సాయంత్రం బయలుదేరుతారు. 11 గంటల వరకు రీచ్ అవుతారని చెప్పింది. ఇక అదే కాదు మాకు ఇంతవరకు. ఒక్కలే ఉంటారు సార్. ఒక్కలే ఉంటారు. ప్రాపర్ భద్రాచలం. ఈయన ఎంజేపీ మహాత్మా జ్యోతిరావులో హెల్త్ అసిస్టెంట్ అన్నట్టుగా. ఇది వాళ్ళ బీఎస్సీ నర్సింగ్ అయింది. అయితే దానివల్ల పిల్లగాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ ఇచ్చి సార్ అయినా అది రోజు పోతా మా ఇంట్లోనే అంటే భోజనంగిరి అంతా హాస్టలే. రోజు వస్తుంటే పోతుంటుంది. ఎప్పుడు పోయింది సార్ అటు భద్రాచలం సెలవులు ముందు రోజు పోయింది సార్. నిన్న మీకు ఎవరు ఫోన్ చేశారు? అతనే పార్థసారథి చేసిండు. ఫోన్ చేసి నేను వస్తాను సార్ అని చెప్పారు. అంటే ఎందుకంటే మా రూమ్ గేట్ వేసి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను 11 గంటల వరకు రీచ్ అవుతాను. 5:30 సార్ సాయంత్రం ఫోన్ చేసి. సరేనండి. ఈరోజు ఉదయం అందాజా 6:30 ప్రాంతంలో రూరల్ ఎస్ఐ గారికి ఒకటి 100 కాల్ వచ్చింది. శనిపురం శివార్లో ఒక మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడు, పక్కన బండి ఉందని. ఇమ్మీడియట్గా పోలీసు రావడం జరిగింది. సీన్ సెక్యూరిటీ చేసినాం. అతని గాయాలు బట్టి చూస్తే క్లియర్గా హత్యగా కనిపిస్తున్నది. డాగ్ టీము, పోలీస్ టీమ్ అని వచ్చినాయి. బంధువులు కూడా వస్తున్నారు.
అన్ని యాంగిల్ కూడా మేము విచారణ చేస్తున్నాం. అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, కారణం ఏందన్నది దర్యాప్తులో మీకు తెలుస్తుంది. మళ్ళీ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ మృతుని పేరు తాటి పార్థసారథి. దంతాలపల్లిలోని జ్యోతిరావు పూలే స్కూల్లో పనిచేస్తారు, మెయిల్ నర్స్గా పనిచేస్తారు. అతను ఉండేది వచ్చేసి భద్రాచలం. నేను భద్రాచలం నుంచి నా హాలిడేస్కి వెళ్ళి బయలుదేరి మళ్ళీ స్కూల్కి వెళ్ళే క్రమంలో హత్య రాజు జరిగినట్టు కనిపిస్తున్నది. ముందు విచారణలో అన్ని విషయాలను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.